అందరికీ నమస్కారము. వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో పల్లీలతో ఒక మంచి స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వంటగదిలో ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీటి కోసము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోనికి 2 కప్పులు పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని ఇలా కలుపుకుంటూ లోపలి వరకు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అవ్వడానికి 10 నుండి 15 నిమిషాలు టైం పడుతుంది. నిదానంగా బాగా ఫ్రై చేసుకుంటేనే పల్లీలు లోపలి వరకు పచ్చివాసన లేకుండా మంచిగా ఫ్రై అవుతాయి. పల్లీలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పప్పుని తీసుకొని పొట్టు తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు లోపల ఇలా మంచి క్రీమ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పులని ఒక పెద్దగా ఉన్న ప్లేట్లో వేసుకొని చల్లారపెట్టుకోండి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకుంటే పొట్టు ఈజీగా వస్తుంది. పల్లీలని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని బాగా చల్లారపెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పప్పులని కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని ఇలా బాగా నలపండి. పప్పు పైన ఉన్న పొట్టు మొత్తం ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇలా అన్ని పప్పులని బాగా నలుపుకున్న తర్వాత చాటలో వేసుకొని సెరగండి, లేదంటే నోటిలో ఉఫ్ అని ఊపండి. పొట్టు మొత్తం పోతుంది. చూడండి, పల్లీలపై ఉన్న పొట్టు మొత్తం క్లీన్గా తీసేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా రెడీ చేసుకున్న పప్పులని ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. పల్లీలని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. పలుకులు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ పల్లీ పొడిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోనికి 1 కప్పు సన్నగా తురుముకున్న బెల్లము వేసుకోవాలి. సేమ్ కప్పుతో అరకప్పు నీళ్లు వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంని ఇలా తక్కువ నీళ్లు వేసి కరిగించుకునేప్పుడు ఎప్పుడైనా సరే బెల్లంని సన్నగా తురుముకొని వేసుకోండి. బెల్లం తొందరగా కరుగుతుంది. బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లము పలుకులుగా లేకుండా కరిగితే సరిపోతుంది. బెల్లంని ఈ విధంగా బాగా కరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని కిందికి దింపుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపాటి కడాయిని పెట్టుకోవాలి. ఈ కడాయిలోనికి మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని వడకట్టుకొని వేసుకోవాలి. బెల్లంని ఇలా నీళ్లు వేసుకొని కరిగించే పని లేకుండా మనం పల్లీలని మిక్సీ పట్టుకున్నప్పుడే బెల్లం తురుము కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. అలా మిక్సీ పట్టారంటే బెల్లంలో నలకలు అనేది అలానే ఉండిపోతాయి. కాబట్టి బెల్లంని ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని కరిగించుకొని వడకట్టుకొని తీసుకున్నారంటే బెల్లంలో చిన్న చిన్న నలకలు ఉన్నా కూడా పోతాయి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ బెల్లం నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లము పాకం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళల్లోనికి మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించామంటే ఈ పల్లీ పొడి మొత్తం కొంచెం గట్టి పడుతుంది. ఇలా ఉడికించుకున్నప్పుడు ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయకండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ గట్టి పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కడాయిని కిందికి దింపుకొని ఇది పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు పిండిని అయితే కలుపుకుందాము. పిండి కలుపుకోవడానికి పెద్దగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1.5 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులుగా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిలో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా పిండిలో చక్కెర వేసి కలుపుకోవడం వలన మనం చేసుకునే స్వీట్ అనేది
పైన లేయర్ కూడా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తగినన్ని నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా తాకితే చేతికి అంటుకున్నట్టుగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో మళ్ళీ 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనం వేసుకున్న నూనె మొత్తం పిండి బాగా పీల్చుకొని పిండి మళ్ళీ గట్టిగా అవుతుంది. ఇలా వచ్చేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న పల్లి బెల్లము ముద్ద కూడా చక్కగా చల్లారిపోయింది. ఈ ముద్దని కొద్దిగా తీసుకుంటూ చిన్న నిమ్మకాయ సైజ్ అంతగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా ఒకటే సైజు బాల్స్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మనము పల్లి ఉండని ఎంత సైజులో అయితే తీసుకున్నామో పిండి ముద్ద కూడా అంతే సైజులో ఉండేలాగా తీసుకోండి. 2 కూడా ఒకటే సైజులో ఉండేలాగా ఉండల్లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకటి తెల్లటి పేపర్ తీసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఇలా తెల్ల పేపర్ అవసరం లేదు. బటర్ పేపర్ లేని వాళ్ళు ఇలా ఒక తెల్ల పేపర్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మడత పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. పేపర్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పేపర్ పైన కొంచెం నూనెని అప్లై చేసుకోండి. మనకు బటర్ పేపర్ రెడీ అవుతుంది. ఇలా నూనె అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న గోధుమ పిండిని ఒక ముద్దని చేతిలోనికి తీసుకొని 2 బటన్ వేళ్ళ సహాయంతో ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని కప్పు షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం గుంతలాగా వచ్చేలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలోనికి మనం ముందుగా తయారు చేసుకున్న పల్లి ఉండను పెట్టి స్లోగా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. పల్లి ఉండ కనిపించకుండా బాగా క్లోజ్ చేసుకున్న తర్వాత పైన వచ్చిన ఎగస్ట్రా గోధుమ పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని అరచేతిలో వేసుకొని రౌండ్గా చేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తాలి. ఇలా ఒత్తిన తర్వాత ఈ పిండిని బటర్ పేపర్ పైన పెట్టుకొని ఈ పిండి పైన కొంచెం నూనెని పూసుకొని అరచేతితో ఇలా వీడియోలో చూపించిన విధంగా లైట్గా ఒత్తండి. ఇలా ఒత్తితే మనకు పూరి షేప్లో రౌండ్గా వస్తుంది. అన్ని వైపులా కూడా సమానంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని వైపులా సమానంగా బాగా ఒత్తుకున్న తర్వాత ఈ పూరీని తీసుకొని ఒక క్లాత్ పైన కానీ ఒక ప్లేట్లో కానీ వేసి పెట్టుకోండి. ఎక్కువ పెద్దగా లేకుండా చిన్న పూరీలాగా చేసుకోండి. చాలా బాగా వస్తాయి. ఇలా ఒక 4-5 చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన దోశ పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడి చేసుకోవాలి. పెన్నం బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెన్నం పైన కొంచెం నూనెని అప్లై చేసుకోండి. పెన్నంకి నూనె అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పూరీలని ఈ పెన్నం పైన ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోండి. ఇలా పెన్నంకు సరిపడినన్ని పూరీలు పెట్టుకున్న తర్వాత ఈ పూరీల పైన కూడా మళ్ళీ కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలకి నూనె అప్లై చేసిన తర్వాత ఈ పూరీలని ఒక్కొక్కటిగా రెండో వైపుకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. నూనెకు బదులుగా నెయ్యి కూడా అప్లై చేసుకొని వీటిని కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులకు తిప్పుకుంటూ 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఇలా చిన్న పూరీలాగా చేసుకున్నామంటే పెన్నం పైన ఒకేసారి 4 పూరీలు వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా పూరికి 2 వైపులా నూనె అప్లై చేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోండి. ఇలానే మిగతా పూరీలను కూడా పెన్నం పైన వేసుకొని 2 వైపులా బాగా నూనె అప్లై చేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా కాల్చుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకటి తినేవాళ్ళు కూడా 4 తినేస్తారు, అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి.